హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండీ కూటమిలో రైవల్రీ పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలు చేసుకుని తమ అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో మరోవైపు ఇండీ కూటమిలో మాత్రం అసలు సీట్ల పంపకాలు ఇప్పటికీ కొలికి రాని పరిస్థితి నెలకొంటోంది. ఒకవైపు ఆర్జేడీ, మరోవైపు కాంగ్రెస్ ఈ పార్టీలు తమ సొంతానికే తామంతట తామే అభ్యర్థులను ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే ఆర్జేడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థులను నిలబెడుతోంది. అదే సమయంలో ఇటు జేఎంఎం లాంటి చిన్న చిన్న పార్టీలు కూటమి నుంచి బయటికి వచ్చేసి ఏకంగా తమ అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఇండీ కూటమిలో ఇంటర్నల్ రైవల్రీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో కొంత ఎడ్జ్ ఉంది అని సర్వే సంస్థలు ఇప్పటికే చెబుతున్న సమయంలో ఇండీ కూటమిలో ఈ ఇంటర్నల్ రైవల్రీ మరింత ఆ పార్టీలను నాశనం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రైవల్రీ ఎందుకు వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇండీ కూటమి గురించి మనందరికీ తెలుసు. ఆ కూటమిలో ప్రతి ఒక్క పార్టీ తామే అగ్రస్థాయి పార్టీ అని భావిస్తూ ఉంటాయి. రీసెంట్గా బీహార్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒకవైపు ఆర్జేడీకి ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలం ఉంది, మరోవైపు కాంగ్రెస్కు మాత్రం అంతగా బలం లేదు. ఆ పార్టీకి గత ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లలో గెలుపొందింది కాబట్టి ఈసారి కూడా తక్కువ సీట్లను ఇచ్చి సరిపుచ్చుదామని ఆర్జేడీ భావిస్తోంది. కానీ ఇటు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. రాహుల్ గాంధీకి ఇప్పుడు చరిష్మా బాగా పెరిగిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి, బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా మేము చూసుకోగలిగాం కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఎక్కువ సీట్లను కేటాయించాలి. అంతేకాకుండా మేము ఓట్ చోరీ నినాదాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాం కాబట్టి బీహార్లో మాకు ఓట్లు రాలుతాయి అని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఆర్జేడీ ఎందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. సెంట్రల్ పాలిటిక్స్ వేరు, స్టేట్ పాలిటిక్స్ వేరు. కాంగ్రెస్కు కనుక మేము ఎక్కువగా సీట్లను ఇస్తే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకే ఎక్కువ సీట్లు కావాలి అని ఆర్జేడీ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కొన్ని నియోజకవర్గాలను గట్టిగా పట్టుబడుతూ ఉన్నాయి. రెండు పార్టీలు ఆ నియోజకవర్గాలు మాకంటే మాకు కావాలి అని కొట్లాటలకు పోతూ ఉన్న పరిస్థితి నెలకొంది. రీసెంట్గానే మనం చూసాం, కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్పోర్ట్లో గొడవ పడ్డారు. అంతేకాకుండా ఆర్జేడీలో కొంతమంది నేతలైతే సీట్ల పంపకాలకు పెద్ద ఎత్తున ధనాన్ని తీసుకుంటూ ఉన్నారు. నేను 1.5 కోటి చెల్లించాలి అని నన్ను అడగ్గా నేను చెల్లించలేదు కాబట్టే నాకు సీటు ఇవ్వలేదు అని ఒక నేత రోడ్డుపై పడి మరీ ఏడుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇట్టి పరిస్థితుల్లో ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ పార్టీల మధ్య రైవల్రీ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతోంది అని మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు జేఎంఎం, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో జేఎంఎంకు కొద్ది వరకు పట్టు ఉంది. ఆ పార్టీ కూడా తమకు గౌరవప్రదమైన సీట్లు కావాలని కోరుతున్నా కూడా కూటమిలో అసలు ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు ఇచ్చేందుకు కూడా అంగీకరించడం లేదు. దీంతో జేఎంఎం పార్టీ ఏకంగా బయటికి వచ్చేసి తనంతట తానే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇటు ఎంఐఎం కూడా ఇండీ కూటమిలో చేరుతాను అని గతంలో అసదుద్దీన్ ఓవైసీ ఇండీ కూటమి పార్టీలకు లేఖ రాశాడు. అనేక సార్లు మంతనాలు జరిపేందుకు ప్రయత్నం చేసినా కూడా ఈ పార్టీని వీళ్ళు ఇండీ కూటమిలో చేర్చుకునేందుకు ససేమిరా నిరాకరించారు. గతంలో ఎంఐఎంకు 5 వరకు అసెంబ్లీ సీట్లు అక్కడ గెలుపొందిన చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం ప్రభావం బీహార్ ఎన్నికల్లో బాగానే ఉంటుంది. ఆ పార్టీని కనుక తమ కూటమిలో చేర్చుకుని ఉంటే బాగుండేది అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ కూటమి ఈ ఎంఐఎంను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఎంఐఎం స్వతహాగానే పోటీ చేస్తోంది. గతంలో 100 సీట్ల వరకు పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించగా ఇప్పటికే 64 సీట్లలో ఖచ్చితంగా పోటీ చేస్తారు అని తెలుస్తుంది. ఈ 64 సీట్లు అంటే భారీ చేంజ్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ముస్లిం ఓట్లనే ఎక్కువగా బేస్ చేసుకుని అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ముస్లిం ఓట్లను ఒక 2 or 3% చీల్చినా కూడా
ఇండి కూటమికి అదొక పెద్ద నష్టంగానే మారవచ్చు. మరోవైపు ఇటు ప్రశాంత్ కిషోర్ సైతం 10 నుంచి 13% వరకు ఆ పార్టీకి ఓట్లు వస్తాయి అని సర్వేలు సైతం చెబుతూ ఉన్నాయి. 10 నుంచి 13% అంటే అదొక పెద్ద హ్యూజ్ చేంజ్గానే మనం పరిగణించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నిటినీ ప్రశాంత్ కిషోర్ సగం తన్నుకుపోయే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. సాంప్రదాయ ఓటర్లను ఈ ఇండి కూటమి లాక్కోవచ్చు, కానీ తటస్థంగా ఉండేవారిని ఎక్కువగా ప్రశాంత్ కిషోరే లాక్కోపోయే అవకాశం ఉంది. దీని ద్వారా మరింతగా ఈ మహాగఠబంధన్ కూటమికి భారీ ఎత్తున నష్టం చేకూరుతోంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఒకవైపేమో ఎన్డీఏ కూటమి చాలా బలంగా అభ్యర్థుల మధ్య ఎటువంటి పురపచాలు లేకుండా సీట్ల పంపకాలను సరిసమానంగా పంచుకొని అటు నితీష్ కుమార్ను బీజేపీలో సీఎంగా ఒప్పుకోకపోయినా కూడా అతన్నే ఫేస్గా చూపించి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు చిరాగ్ పాస్వాన్కు నితీష్కు మొదటి నుంచి ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో రైవల్రీ ఉంది. గత ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీకి జస్ట్ 48 సీట్లు మాత్రమే రావడానికి చిరాగ్ పాస్వానే కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అంత పెద్ద ఎత్తున రైవల్రీ ఉన్నా కూడా ఈ పార్టీలన్నీ కలిసిపోయి ఒకే తాటిపై నిలబడి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రధాన పార్టీ అయిన బీజేపీ తాను సీట్లను తగ్గించుకుని మరి జస్ట్ 101 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఈ విధంగా ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉండి అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఎన్నికల్లో దూసుకుపోతున్న తరుణంలో మరోవైపు మహాగఠబంధన్ కూటమిలో మాత్రం పూర్తి స్థాయిలో ఇంటర్నల్ రైవల్రీ అండ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒక్కో పార్టీ చీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీ విజయం సాధించి పెడుతుంది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు సర్వేలు మోదీ చరిష్మా ఇంకా చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ బీహార్ ఎన్నికల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని బీహార్ కేంద్రంగానే చేయడంతో ఈ ఎన్నికల్లో చాలామంది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా భావిస్తూ ఉన్నారు. సో వీరిద్దరి మధ్య పోటీని బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా మోదీకే ఎక్కువ మంది ఓటు వేసే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో బీజేపీకి ఫుల్ ఎడ్జ్ ఉన్న సమయంలో ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ కూటమి ఇంటర్నల్ రైవల్రీతో పూర్తి స్థాయిలో తనకు తానే నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.